ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఒకవేళ ఆ ఏజ్ మిస్ అయితే పోలియో డ్రాప్స్ లాగా మనం అది మిస్ అయిపోయినట్టేనా? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో కన్సల్టెంట్కి ఇన్కమ్ ఏమి ఉండదు, కానీ బ్యాంక్ డిపాజిట్లు జరిగేది ఏంటి? వాడిచ్చే 6% మనకి 6% ఆదాయం వస్తుంది, ఇన్ఫ్లేషన్ 7% పెరుగుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? ఎఫ్డీలు ఆర్డీలు ఎక్కడో ఒక చోట బంజారాయిల్స్లో, జూబ్లీ హిల్స్లో, లేకపోతే విజయవాడ బందర్ రోడ్లోనే పక్కన పెట్టేస్తే మిగతా చోట్లంతా కూడా 4-5% నుంచి గ్రోత్ లేదు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మీకు డబ్బులు కావాల్సి వస్తాయి, మీరు దాన్ని అమ్మలేరు. మనం ఎలాగో ఇన్ఫ్లేషన్ రేట్ అసలు చదవట్లేదు కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది 7% ఉంటుంది, దీనికంటే ఎక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. అసలు యాక్చువల్ ఇన్ఫ్లేషన్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వెంకట్ కొల్లూరు గారు. నాకైతే ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ వెంకట్ గారు. నమస్కారం అండి. అదే ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ భయం వేస్తుంది కదా, మా దగ్గర అంత డబ్బులు లేదనో, ఎలా ఇన్వెస్ట్ చేస్తారనో, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఒకవేళ ఆ ఏజ్ మిస్ అయితే పోలియో డ్రాప్స్ లాగా మనం అది మిస్ అయిపోయినట్టేనా, లేకపోతే నెక్స్ట్ కూడా ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు? ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఎలా స్టార్ట్ చేయాలి? ప్యాటర్న్ ఏంటి? అంటే మీరు ఎగ్జాంపుల్ బాగా చెప్పారు, కానీ పోలియో డ్రాప్స్ ఒకసారి వేయకపోతే తర్వాత వేసుకోవడం కుదరదు. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా చేయొచ్చండి. కంఫర్టబుల్గా మనం ఎప్పుడైతే వస్తామో, కంఫర్టబుల్ అయిన దానికి మళ్ళీ దానికి వేరే మీనింగ్ ఉంది. దానికంటే కూడా ఎర్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఆదాయం రావాలి కదా. ఫస్ట్ ఎర్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చెయ్యొచ్చు కాదు, చేయాలి, డెఫినెట్గా చేయాలి. చేస్తేనే మన లైఫ్లో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. యాక్చువల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపు చూసుకుంటే, లేదా అదర్ ఇండస్ట్రీస్ అయినా తీసుకుంటే, ఇప్పుడున్న యూత్లో మన 25 yearsకి మనకి జాబ్ ప్యాటర్న్లోకి వచ్చేస్తున్నారు. జాబ్ ప్యాటర్న్లోకి వస్తున్నారు. ఇట్ ఈస్ నియర్లీ 30,000 to 50,000 మినిమం స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఏంటి, అవి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఖర్చులు గిచ్చులు చూసుకుంటే కూడా అవి చాలా పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఎక్స్పెండిచరు, అన్సర్టనిటీ అలా ఉంది. కాకపోతే వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తేనే రేపొద్దున ఫ్యూచర్ అనేది బాగుంటుంది. లేకపోతే కష్టాలు అయ్యే అవకాశం కూడా ఉంది. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి? సపోజ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. రైట్. అవి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్లో చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ వైపు వెళ్తారు. జనరల్గా ట్రెడిషనల్గా వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్తారు. సెకండ్ వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ వైపు వెళ్తారు. అది ఒక ట్రెండ్ అనమాట. ఫస్ట్ మనం వెళ్ళకపోయినా పెద్దవాళ్ళు చెప్తారు, అరే ఓ స్థలం కొనరా, ఇల్లు కొనరా అని చెప్తుంటారు. సో అటువైపు వెళ్ళిపోతారు, వెంటనే లోన్ తీసుకుని అటు వెళ్ళిపోతారు. అలాగే కొంతమంది ఒక ఉమెన్ ఓరియంటెడ్, వీళ్ళని ఏం చేస్తారంటే గోల్డ్ వైపు వెళ్తారు. అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కొంతమంది యూత్ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఈ స్టాక్ మార్కెట్ గురించి బాగా అవేర్నెస్ వస్తుంది కాబట్టి అటువైపు వెళ్తుంటారు. కొంతమంది ఈ రిస్క్ అంతా మనం ఎందుకు పడ్డాలనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వైపు, ఇట్లా ఇవి దీస్ ఆర్ ద ఎఫ్డీలు ఆర్డీలు ఇప్పుడు దాదాపు తగ్గిపోయినాయి. అంటే ఒక బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, బ్యాంకు డిపాజిట్స్ మాత్రం అది ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు డైల్యూట్ అవుతున్నాయి, కానీ ఇంకా అవుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ని ఎలా డిసైడ్ చేయాలి? ఒకటి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది పక్కన పెడితే, ఇట్ డిపెండ్ ఆన్ అది 50-30-20 రూల్ అనేది ఉంటుంది. దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 50% కుటుంబానికి ఎసెన్షియల్స్కి, ఒక 30% ఏమో మన మినిమం నీడ్స్కి, కొన్ని కోరికలు ఉంటాయి కదా వాటిని తీర్చుకోవడానికి, ఓ 20% అనేది ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవాలి. ఇది ఒక తమ్ము రూల్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే దేనిలో ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఒక పెద్ద మెయిన్ ప్యాటర్న్ అవుతుందన్నమాట. అసలు ఇన్వెస్ట్మెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు డెఫినెట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని, ఒక కన్సల్టెంట్ని, అది ఎక్కడున్నా ఎవరు తెలిసినా కూడా అడగడం అనేది మంచిదండి. ఎందుకంటే చాలామంది బ్యాంక్ డిపాజిట్స్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ బ్యాంక్ డిపాజిట్లు జరిగేది ఏంటి? వాడిచ్చే 6% మనకి బ్యాంక్లో. మనకి వాళ్ళ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలండి. ఇన్ఫ్లేషన్ బీట్ చేసి అదనంగా వచ్చేది మాత్రమే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ అవుతుంది తప్ప, ఇన్ఫ్లేషన్ బిలో ఉంటే మనకి అది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. ఇన్ఫ్లేషన్ మనకి 7% ఉంది. బ్యాంకులో ఎంత ఇస్తారు మనకి? 6.5. అది కూడా మనం చదవం. 6% ఏంటంటే ఇన్ఫ్లేషన్కి ఒక 1% తక్కువ ఉంది. అంటే మనం బ్యాంకులో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఒక 1% జేబులో తీసి
మనమే ఇస్తున్నాం. అంటే ఇవాళ 100 రూపాయలు కనుక మనం ఏం చేయకుండా బీరువాలో పెట్టేస్తే నెక్స్ట్ ఇయర్గా 93 రూపాయలు అవుతుంది. దిస్ ది ఇన్ఫ్లేషన్ అంటే ఎట్లా ఈట్ చేస్తుందని చెప్తాను అనమాట. ఎగ్జాంపుల్. సో అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి 6% ఆదాయం వస్తుంది, ఇన్ఫ్లేషన్ 7% పెరుగుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? ఇది కాకుండా దానిపైన మళ్ళీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. మన ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఆ ట్యాక్స్ స్లాబ్లో కనపడాలి. సపోజ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇప్పుడు దాదాపు 20% స్లాబ్లో ఉంటారు, అంటే 20% మనం ట్యాక్స్ కింద పే చేయాలి. ఇది తీసేస్తే మనం జేబులోంచి వచ్చే ఆదాయం కంటే 3-4% మనం ఎదురు కడతాము. ఇది ఎలా గ్రో అవుతుంది? కాదు. సో మనకి ఏది రావాలంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లోకి వెళ్తే ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎక్కడో ఒక చోట బంజారాహిల్స్లో, జూబ్లీ హిల్స్లో, లేకపోతే విజయవాడ బందర్ రోడ్లోని పక్కన పెట్టేస్తే మిగతా చోట్లంతా కూడా 4-5% నుంచి గ్రోత్ లేదు. 4-5% ఇది వరల్డ్ సర్వే, నేను చెప్పింది కాదు, ఇండియన్ సర్వేనే. వరల్డ్ సర్వే ప్లస్ ఇండియాలో కూడా ఇండియన్ సర్వే, అది కూడా చదువు. అది కూడా. సో వాళ్ళు డిసైడ్ చేసింది 4-5% మాత్రమే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఈల్డ్ వస్తుంది. 2, లిక్విడేషన్ ప్రాబ్లం. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మీకు డబ్బులు కావాల్సి వస్తాయి, మీరు దాన్ని అమ్మలేరు. సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. సో ఇది రియల్ ఎస్టేట్ కండిషన్. ఇక ఇన్సూరెన్స్లోకి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ అవసరమే. దేనికి అవసరం అంటే రిస్క్ కవర్ చేయడం కోసం, లైఫ్ రిస్క్ కవర్ చేయడం కోసం ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలి. బట్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్లో కూడా వచ్చేటప్పటికంటే 4-6% మాత్రమే ఈల్డ్ ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లో. అంటే ఇవాళ ఒక 5 లక్షలు పాలసీ చేసేస్తే 15 years తర్వాత మీకు 10 lakhs ఇస్తామని చెప్తాం. చెప్తాను, నేను కూడా ఇన్సూరెన్స్ చేస్తాను. సో కానీ అక్కడ కూడా మీకు వచ్చేటప్పటికి 5-6 మ్యాక్సిమం 6.5 నుంచి రాదు. దట్ కూడా స్టిపులేటెడ్. ఓకే, 15 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు ఆగాలి, ఇట్లా ఉంటుంది అనమాట. ఇక అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఒక సిస్టమేటిక్గా పక్కాగా నాలెడ్జ్ ఉండి ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. కానీ షేర్ మార్కెట్లో అంతా కూడా టెంప్టేషనే ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్ చేసి ఆగలేరు, రేపు డబ్బులు రాగానే తీసేసుకుంటారు, పెరగగానే తీస్తారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అప్పుడు తగ్గిపోతుంది. పెరిగినప్పుడే వీళ్ళు కొంటారు, తగ్గినప్పుడు అమ్మేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మామూలుగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తగ్గినప్పుడు కొంటారు, పెరిగినప్పుడు అమ్ముతారు. మిడిల్ క్లాస్ స్వభావం ఎలా ఉంటుందంటే పడుతున్నప్పుడు భయపడిపోతుంటారు, స్కేర్ అయిపోయి పడిపోతున్నప్పుడు అమ్మేస్తుంటారు, పెరిగిపోతున్న మళ్ళీ కొంటుంటారు, ఇట్లా లాస్ అవుతారు. సో ట్రేడింగ్లో ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది, 93% పీపుల్ ఇండియన్లో ట్రేడింగ్లో లాస్ అవుతున్నారట. ఆ 93% పీపుల్ కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నారట. ఎక్కువ శాతం మంది అంటే వీళ్ళ గ్రీడీ ఎక్కువ అనమాట, ఇన్వెస్ట్మెంట్ గ్రీడీ ఎక్కువ. గ్రీడ్ అండ్ ఫియర్ రెండు ఉంటాయి, డిఫైన్ చేస్తూ ఉంటది. సో ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది, అది ఇట్లా ఉంటుంది అనమాట. సో మనకి వీటన్నింటి పక్కన పెడితే ఇక ఇన్వెస్ట్మెంట్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మనకు ఒక మంచి ఇన్కమ్ ఇచ్చేది ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో ఒక మ్యూచువల్ ఫండ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో కన్సల్టెంట్కి ఇన్కమ్ ఏమి ఉండదు, కానీ ఇవాళ పీపుల్ సేక్ ఇన్వెస్టర్ యొక్క బెనిఫిట్ కోసం మ్యూచువల్ ఫండ్స్ మేము సపోర్ట్ తప్పట్లేదు, చెయ్యాలి కూడా. ఎందుకంటే 12-15% ఒక ఈల్డ్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ మ్యూచువల్ ఫండ్లోనే ఉంది. ఆ మ్యూచువల్ ఫండ్లో కనుక సిస్టమేటిక్గా చేస్తే అద్భుతమైన గోల్ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక 25 ఏళ్ల వ్యక్తి కనుక తనకి 10,000 రూపాయలు 20 ఏళ్ళ పాటు తను నెలకు 10,000 రూపాయలు ఎస్ఐపి కింద సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం, ఇన్వెస్ట్మెంట్ చేసి 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకి 20 ఏళ్ళ తర్వాత 3 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అట్లాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం, 30-35. కొంతమందికి అక్కడ యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళకి ఏదో కోరుకుంటే ఖర్చు పెట్టుకుంటారు, అక్కడ ఎటు చేయలేరు, ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు వినరు, కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పి అంటారు. 30-35 వెళ్ళాక బాధ్యతలు గుర్తొస్తాయి, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఉంటారు, అక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. అక్కడ 30 years పెట్టుకుంటారు. పోలియో డ్రాప్స్ అయితే కాదు, డెఫినెట్ కాదు. 30 years ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి అక్కడ ఓ 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయమనండి. 15,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు 15%. అందుకే మేము ప్లాన్లో చెప్తాం 15 చెప్తాం. 15,000 రూపీస్ 15%, 15 years చేస్తే 1 crore సాలిడ్గా తీసుకుంటాడు. దీన్ని మళ్ళీ అవి వెళ్ళి ఎంత ఉంది ఏమో చూసుకోవడం, వెనక రావడం వెనక్కి చేయకూడదు. అది మనం కామ్గా బ్యాంక్ మనం మ్యాండేట్ ఇస్తాము, మ్యాండేట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇది చేసుకోవచ్చు. అదే 15 కాకుండా 20 years ఆగాడు, అదే 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది 3.5 crore అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా టైం స్పాన్ అండి, టైం స్పాన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత లాంగ్ మనం ఇన్వెస్ట్మెంట్లో ఉంటే అంత అవుతుందన్నమాట. లేదు ఇంకా షార్ట్ టర్మ్లో కావాలి, లంసం ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓ 10 లక్షల రూపాయలు లంసం ఇన్వెస్ట్ చేయండి, 10,000 రూపాయలు ఎస్ఐపి చేయండి, 10 ఏళ్లలో 1.5 కోటి అవుతుంది.
అట్లా అంటే మనం ప్లాన్ అర్థం చేసుకుని అర్థం చేసుకుని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఉందంటే మనము 30-35 అంటున్నాం కాబట్టి 30-35 వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ థాట్ ఏముంటుందంటే పిల్లల చదువు ఫస్ట్ది, తర్వాత పెళ్లి, తర్వాత వీళ్ళ ట్రావెల్ ప్లాను, లేకపోతే అలా వాళ్ళ మిస్సెస్ కి గోల్డ్ అట్లా ఇలా ఇవే ఉంటాయి కదా. అంటే దీనికి ఏమైనా ప్లాన్స్ ఉంటాయా సార్ మీ దగ్గర? అంటే ఇప్పుడు ఒక పిల్లడి చదువు అనుకుందాం, 10th క్లాస్కి వచ్చే వరకు 30 years వ్యక్తి అంటే నెక్స్ట్ 15 years కాబట్టి ఎంత సేవ్ చేయాలి? మూడిటికి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు ఎంతెంత పెడితే ఏంటి అని కొంచెం నంబర్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం అసలు ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ కూర్చున్నప్పుడు, ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చున్నప్పుడు మన నీడ్స్ అన్ని చెప్పాలి. చెప్పినప్పుడు అతను ప్లాన్ చేస్తాడు. నాకు 10 ఏళ్ళ తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్కి వస్తారు, 20 ఏళ్ళ తర్వాత 22 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఓ పాప మ్యారేజ్కి వస్తుంది, నేను 50 ఏళ్ళ తర్వాత నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరో 45-50 నుంచి చేయలేరు ఉద్యోగాలు. సో 20 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఈ 3 గోల్ సెట్ చేయాలి అన్నప్పుడు ఫ్యామిలీ గోల్ సెట్టింగ్ మేము చేస్తాం. దీనికి ఇంత ఇన్వెస్ట్ చేయండి, దీనికి ఇంత ఇన్వెస్ట్ చేయండి, దీనికి ఇంత ఇన్వెస్ట్ స్పెసిఫిక్ టు దెమ్. అంటే అందుకే మనకి మీరు ఫస్ట్ లో అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ తో మీరు మాట్లాడాలి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ది మీరు కాన్వర్సేషన్ పెట్టుకోవాలి. బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకూడదు. ఐడియల్ గా ఇన్వెస్ట్ చేస్తే అంటే సర్టెన్ గోల్స్ సెట్ అవ్వు మనకి. ఇంకొకటి ఏంటంటే మిగతా ఇన్వెస్ట్మెంట్స్లో అయితే ఫిక్స్డ్ లాక్ ఇన్ ఉంటుంది అనమాట. ఇన్సూరెన్స్లో కానీ లేకపోతే డిపాజిట్స్లో కానీ లాక్ ఇన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఒక 25-30,000 మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసినా కూడా ఒక 15 లాంగ్ టర్మ్లో 15-20 yearsలో అది గ్రో అవుతూ ఉంటుంది. గ్రో అయినప్పుడు మీకు ఎసెన్షియల్ నీడ్స్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, కొంచెం తీసుకోవచ్చు, పార్షియల్ తీసుకోవచ్చు. పిల్లలు ఎడ్యుకేషన్ కాలేజ్ ఫీజు అవసరమైంది, మీరు కొంత విత్డ్రా ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. రేపు పొద్దున ఫైనల్లో తగ్గుతుంది కానీ బట్ మీ నీడ్ కవర్ అయిపోతుంది. అట్లాగే 20 years ఇది సాలిడ్గా బాగా పెరిగి ఉంటుంది. అదే పిల్లలు పెళ్లి చేయాలనుకుంటే ₹1,00,00,000 తీసుకోవచ్చు. అయినా కూడా రేపు అతనికి రిటైర్ అయినప్పుడు ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఒక 2-3 crores 3-4 crores వస్తున్నమాట. అంటే ఇటు మనం ఎంత ఇన్వెస్ట్ చేసామని దాని మీద అదేలేండి. ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ అంటున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. అలా కూడా అంటే కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. లేదు అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుంటే దేనికి ఎంత చేయాలో క్లియర్గా చెప్తాడు. ఓకే, అదేలేండి. అంటే ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా అర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు టెన్షన్ పడకుండా ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. తర్వాత ఎలా ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్ చేయాలి, ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ నీడ్స్ కవర్ అయ్యేలాగా అనేది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కానీ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ తో కానీ మాట్లాడితే క్లారిటీ వస్తుంది. కూర్చున్నప్పుడు మాత్రమే అవుతుంది. ఫైనాన్షియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవి. రైట్. మిగతా గోల్ మనం పక్కింటి వాళ్ళు చెప్పారను, ఫ్రెండ్ చెప్పాడను చూస్తుంటాం. చాలా మంది చెప్తుంటారు, మావాడు చెప్పాడు అందుకని అక్కడ ఇన్వెస్ట్ చేశాను. పొద్దున ఏదైనా లాస్ అయినప్పుడు అతను కావచ్చేలేడు కదండి, అతను కనిపించరు కూడా. సో ఏదో చెప్పాను నేను చేయమని అని అంటాడు. అలా కాకుండా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏంటంటే వీళ్ళు స్టడీ చేస్తారు, రెగ్యులర్గా స్టడీ చేస్తుంటారు. మార్కెట్ ఫ్లోని, ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ని ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా స్టడీ చేస్తుంటారు. కాబట్టి ఒక అడ్వైజర్ అనేది కంపల్సరీ. మనం ఒంట్లో ప్రాబ్లమ్స్ డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం, అలాగే ఇది కూడా అవసరం. మెడికల్ చెకప్కి పక్కింటి దగ్గరికి వెళ్ళాం కదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. ఇది కూడా ఫైనాన్షియల్ చెకప్ కూడా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే రైట్, క్లారిటీ వచ్చింది. అంటే థర్డ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎలాగో ఇన్ఫ్లేషన్ రేట్ అసలు చదవట్లేదు కాబట్టి కనీసం ఆ డీటెయిల్స్ అన్నా కూడా కొంచెం చూసుకుని మనం ప్లాన్డ్ గా ఇన్వెస్ట్ చేస్తాం. సాలిడ్ గా గవర్నమెంట్ చెప్తుంది 7% ఉంటుంది, దీనికంటే ఎక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. అసలు యాక్చువల్ ఇన్ఫ్లేషన్ మీరు బయటకు వెళ్ళి వస్తువులు కొనే రీతి వాస్తవాన్ని చూస్తే మీకు 10-11% ఉంటుంది. అవన్నీ కొంచెం అట్లీస్ట్ మనం గవర్నమెంట్ స్పెసిఫిక్ 7%. అట్లీస్ట్ దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. వెరీ నైస్ అండి. ఐ థింక్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, క్లారిటీ వచ్చింది, అంటే ఎక్కడెక్కడ ఏమి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.